స్వీట్ ఐటమ్ నెయ్యి ఐటమ్ అలా తిన్నప్పుడు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. కానీ దోశ కూడా అలా తుంచుకొని ఒక రోజు నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయినట్టుంది అన్న. అవును, అలానే ఉంటాయి. ఎందుకంటే ఇవి ముల్బాగుల దోశ అనమాట. ఈ ముల్బాగుల దోశలు ఏడ చిక్కుతున్నాయంటే మన ప్రొద్దుటూరులోని సాయి కుటీర్ రోడ్ లో రైట్ సైడ్ లో హరికిషోర్ హాస్పిటల్ కి ఎగ్జాక్ట్లీ పక్కనే ఉంటుంది. ఈ ముల్బాగుల దోశ అనేది కొన్ని రోజుల ముందు స్టార్ట్ చేసిండారనా. ఇంకా ఇక్కడ లోపల కూర్చొని దీనికి స్థలం కూడా ఉండాలి, కుర్చీలు వేసిండారు. ఇంకా ఇది వీళ్ళ మెనూ అనమాట. కేవలం 25 రూపాయలకే ముల్బాగుల్ కారం దోశ అయితే వీళ్ళ దగ్గర చిక్కుతాంది. ముల్బాగుల్ అంటే కర్ణాటకలోని ఒక ఫేమస్ ఊరు అనమాట. ఆ ఊర్లో ఈ దోశలు చిక్కుతాయి. ఇంకా దోశలలో అయితే గుంత పెన్నాలలో వేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది ముల్బాగుల్ అనేది ఫ్రాంచైజ్ అంట. ముఖ్యంగా ఈ దోశ పిండి చేయడానికి బియ్యం కూడా వీళ్ళు స్పెషల్ బియ్యం వాడుతారంట. ఈ బియ్యం కూడా కర్ణాటక నుంచి స్పెషల్ గా వస్తాయంట. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే వీళ్ళు పామాయిల్ వాడరు అనమాట. శనక్కాయ పప్పుల నూనె అయితే వాడుతున్నారు. నెయ్యి కూడా 100% నాణ్యమైన నెయ్యి యూజ్ చేసి ఇంకా దోశలు అయితే వేస్తున్నారు. మేమైతే ఒక గీ కారపొడి దోశ, ఒక గీ మసాలా దోశ అయితే ఆర్డర్ ఇచ్చిండాంనా. దోశలో కలుపుకొని దీనికి పప్పుల చట్నీ, ఎర్రకారము, టమాటా చట్నీ అయితే ఇచ్చినారు. దోశ రుచి అయితే లోపల మెత్తగా పైనుంచి కరకరలాడిస్తూ